వర్షాకాలం మొదలైపోయింది. భారీగా వర్షాలు అయితే పడుతున్నాయి. అయితే ఇవాళకి ఈవీ కస్టమర్లో కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయి. వర్షాకాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేయొచ్చా లేదా, లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ వీడియోలో మీకు ఎలక్ట్రిక్ వాహనాలు వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ నేను మీకు డైరెక్ట్గా చెప్పే మాట ఏంటంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ వర్షంలో వాడిన ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. బట్ మీకు బ్యాడ్ లక్, మన కర్మకాలి ఏదో ఒక చిన్న ఇబ్బంది వచ్చి మీరు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం కొన్ని జాగ్రత్తలు అయితే మీకు చెప్తాను, కొన్ని టిప్స్. అది పాటిస్తే మాత్రం మ్యాక్సిమం మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు బయటపడచ్చు. రెండో విషయం ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ మధ్యకాలంలో నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను. ఎలక్ట్రిక్ వాహనాన్ని, ఎలక్ట్రిక్ స్కూటర్ని, ఎలక్ట్రిక్ బైక్స్ని, అవి ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ బైక్స్, కానీ అవి వాటిని సబ్మెరైన్స్ కింద వాడుతున్నారు. ఏదో లోపలికంట సముద్రాల్లోకో లేకపోతే పూర్తిగా మునిగిపోయిన వరద నెలలో వెళ్ళిపోయి విన్యాసాలు చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా మీరు ఇటువంటి విన్యాసాలు అయితే చేయకండి. విన్యాసాలు చేసి బయటపడినంతసేపు కంపెనీ వాళ్ళకి బాగానే ఉంటుంది, వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ తోపు అని చెప్పి దాన్ని ప్రమోషన్ చేసుకుంటారు. బట్ ఇన్ కేస్ మీరు ఆ వరదల్లో చిక్కుకుపోయారు అనుకోండి, మీరు బయటపడకుండా ఉండిపోయారు అనుకోండి, మీకు ప్రాణానికి ఇబ్బందే. రెండోది, దానికి సంబంధించిన బ్యాటరీ ప్యాక్ వారంటీ డబ్బులు కూడా మీరే భరించాల్సి వస్తుంది. సో విన్యాసాలకు అటువంటివి చేయకండి. చిన్న చిన్న లెవెల్ వరకు అయితే నడుపుకోండి, అంతే తప్పిస్తే కావాలని ఇంత భారీ లెవెల్లో అయితే తిరగకండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వర్షంలో నడపచ్చు ఎలక్ట్రిక్ వెహికల్. హాయిగా ఎలక్ట్రిక్ వాహనాన్ని మీరు వర్షంలో అయితే నడపచ్చండి. కాకపోతే ఏంటంటే, ఒక పర్టికులర్గా ఒక గంట 2 గంటలు అలా కొండపోతుగా పడుతుంది అనుకోండి బండి, సాధ్యమైనంత వరకు కుదిరితే కనుక అది ఎవరైనా నీడ ప్రాంతంలో, అంటే మీకు ఏమైనా షెల్టర్ లాంటివి ఉంటే దాని కింద అయితే పార్కింగ్ చేసుకోండి. ఇన్ కేసు కుదిరితే కనుక కవర్ లాంటిది ఉంటే ఏమైనా కప్పుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు మరీ ఎక్కువ వర్షం పడితే ఏంటంటే కొంచెం స్విచ్చెస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని నుంచి మనం అవాయిడ్ చేసుకోవడం కోసం మరీ ఎక్కువగా కంటిన్యూస్గా పడుతున్న టైంలో మీకు కుదిరితే ఏదైనా షెల్టర్ కింద కానీ లేకపోతే దానికి కవర్ లాంటిది వేసుకుంటే మీకు మంచి సేఫ్టీగా ఉంటుంది. రెండోది, విలేజెస్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విలేజెస్లో ఏమవుతుందంటే, మన పల్లెటూరులో కొంచెం వర్షం వచ్చినప్పుడు వాగుల్లాగా వస్తాయి, పెద్ద పెద్ద నీళ్లు గుంటల కింద వస్తాయి. సో ఆ టైంలో కొంతమంది ఏం చేస్తారంటే, ఎలక్ట్రిక్ బైక్ని స్నానం చేస్తారు, దాంట్లో అంటే సర్వీసింగ్ చేస్తారు, దానికి వాళ్ళే దాంట్లో ముంచేసి తీస్తారు. దయచేసి అటువంటి విన్యాసాలు ఏం చేయకండి. ఈ సాధారణంగా పక్కకు పెట్టి దాంట్లో నీళ్లు చల్లడం వేరు, బట్ డైరెక్ట్గా దాన్ని దింపేశారనుకోండి, పూర్తిగా వాటర్ వెళ్ళిపోయి దాంట్లోంచి మీకు బ్యాటరీలోకి ఇన్ కేసు దాని సేఫ్టీగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏదైతే కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయో దాని మీద వాటర్కి వెళ్తే మీకు షార్ట్ సర్క్యూట్ కానీ దానికి తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండడం కోసం మీరు డైరెక్ట్గా తీసుకొచ్చి ఆ వాగుల వాటిలో మీరు బండిని అయితే ముంచకండి ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇన్ కేసు మీకు అలాంటి వాగులు ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు పక్కకు బండి పెట్టుకుని దాని నీళ్ళతో అలా దాని మీద చిమ్మి దాని మీద తుడుచుకొని తప్పిస్తే పూర్తిగా దాని నుంచి కడగడం లాంటివి చేయకండి. మూడోది, లైట్ హోల్డర్స్. ఇప్పుడు మన ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్స్ ప్రధానంగా తీసుకోండి. ఆ స్కూటర్స్ ఏమవుతాయంటే, వర్షం పడినప్పుడు ఇప్పుడు లైట్స్ ఏదైతే ఉంటాయి, హెడ్ ల్యాంప్స్ వీటిల్లో ఉంటాయి కదా, దాని హోల్డర్స్ నుంచి కొంచెం వాటర్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అటువంటి టైమ్స్లో కొన్నిసార్లు ఎలక్ట్రిక్ స్కూటర్ యూజర్స్ ఎటువంటి సమస్యను ఫేస్ చేస్తారంటే, హెడ్ ల్యాంప్ వేస్తే బండి మూవ్ అవ్వదు అనమాట. దాని వెనకాల ఉన్న డేంజర్ లైట్ దాని మీద కొంచెం వాటర్ లాంటివి పడడం వల్ల వాటర్ అయితే మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఆ లైట్ మీద లైట్ ఆన్ చేస్తే బండి మూవ్ అవ్వని కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటి టైంలో మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. కొంచెం ఆ బండిని పక్కన పెట్టి కొంచెం డ్రై అయ్యేంత వరకు, లేకపోతే సన్లైట్కి డైరెక్ట్గా పెడితే కనుక మీ బండి మామూలుగా వర్క్ అయిపోతుంది. మీ ఎల్ఈడి లైట్స్ కానీ ఫ్రంట్ లైట్ ఏదైతే లైట్స్ ఉంటాయో వాటి మీద డైరెక్ట్గా వర్షం పడకుండా కొంచెం కుదిరితే కవర్ చేసుకోండి. ఇంకా నాలుగవది, బ్యాటరీ. ఇవాళ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ బైక్ సెగ్మెంట్లో తీసుకుంటే కనుక మ్యాక్సిమం ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఓపెన్ టాప్స్ వచ్చేస్తున్నాయి. ఆ బ్యాటరీ ప్యాక్లో కొంచెం ప్లేస్ ఉంటుంది, అది ఎయిర్ వెళ్ళడం కోసం అని పెడతారు కానీ కొంచెం ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. అది నాట్ ఓన్లీ నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్, ఈవెన్ రిజిస్ట్రేషన్ మోడల్స్లో కూడా కొన్ని వెహికల్స్లో డైరెక్ట్గా బ్యాటరీ ప్యాక్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. అటువంటి టైంలో మీరు కొంచెం ఎక్కువ నీళ్ళున్న ప్రాంతంలోకి, ఇప్పుడు కొంత లెవెల్ ఉంది పర్లేదు, మీరు వెళ్ళిపోతున్న మూమెంట్లో ఉన్నప్పుడు ఓకే, బట్ మీరు తీసుకెళ్ళి ఒకటే ప్లేస్లో పెట్టేశారనుకోండి, దానివల్ల మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మీకు బ్యాటరీకి ఏదో ప్రాబ్లం అవుతుందని కాదు, బట్ దానివల్ల మీకు ఇందాక చెప్పినట్టుగా ఆ వైర్స్ ఏదైతే ఉంటాయో దానికి డైరెక్ట్గా వెళ్ళి ఆ వాటర్ తగలడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరగడం కానీ, లేకపోతే మనకి అక్కడ చిన్న చిన్న తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మీరు డైరెక్ట్గా ఇప్పుడు మీరు బండి రైడ్ చేసినంత వరకు ఓకే, బట్ కావాలని అక్కడ చోటు ఆపి అటువంటి టెస్ట్ లాంటివి అయితే చేయకండి. అలానే ఒకవేళ మీరు వాడేది లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే కనుక వాటర్కి డైరెక్ట్గా ఆ బ్యాటరీ ప్యాక్ని ఎక్స్పోజ్ చేయకండి. ఇక ఆరో టిప్ ఏంటంటే, పెయింట్ వేసుకోవడం. మీకు వర్షాకాలం అయిపోయిన తర్వాత ఇది మేజర్గా ఎవరికి చెప్తుందంటే, నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ ఐరన్ చాసిస్ వాడే వాళ్ళకి. మెజారిటీ ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్ అన్నింటిలో కూడా ఐరన్ చాసిస్ వాడతారు. సో ఇక్కడ మీరు వర్షాకాలం తిరిగేసిన తర్వాత మీరు తెలియకుండానే వాటర్ వల్ల ఆ చాసిస్ కొంచెం తుప్పట్టే అవకాశం ఉంటుంది. సో వన్స్ మీరు వర్షాకాలం అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, మీ చాసిస్ని కుదిరితే బ్లాక్ పెయింట్ అయితే వేయించుకోండి.
దీనివల్ల ఏంటంటే అది మరింత తుప్పు పట్టకుండా ఉండడం కోసం దాన్ని కొంచెం మీరు అరికట్టుకోవచ్చు, కొంచెం ఎక్కువ లైఫ్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. ఓలా, ఏతర్, టీవీఎస్ ఇటువంటి స్కూటర్స్కి అయితే మీరు ఇటువంటి ఇబ్బంది అయితే ఉండదు, ఎందుకంటే ఇది అల్యూమినియం ఫ్రేమ్తో తయారు చేసిన స్కూటర్స్. ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే థ్రాటల్స్. ఎలక్ట్రిక్ స్కూటర్స్లో కానీ ఎలక్ట్రిక్ బైక్స్లో కానీ థ్రాటల్స్ వర్షం వచ్చినప్పుడు డైరెక్ట్గా పడడం వల్ల కొన్నిసార్లు థ్రాటల్ రెస్పాన్స్ అవ్వదు అనమాట. అటువంటి టైంలో మీరు ఎయిర్ వాష్ చేయండి, అంటే కొంచెం ఫోర్స్ ఎయిర్ అయితే ప్రెషర్ పంపిస్తారో అప్పుడు మీకు థ్రాటల్ అనేది నార్మల్గా పనిచేసేస్తుంది. లేదంటే మీరు కొంచెంసేపు బండి పక్కన పెట్టినా కూడా మోస్ట్లీ అది ఆటోమేటిక్గా రిపేర్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో వాటర్ వెళ్ళడం వల్ల కొన్నిసార్లు ఇటువంటి ఇష్యూస్ అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే ఛార్జింగ్ పరంగా దయచేసి ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడుతున్న టైంలో మాత్రం ఛార్జింగ్ అయితే పెట్టకండి. ఇన్ కేస్ మీకు డ్రై ప్లేస్ ఉంది, వర్షం ఎక్కడికి లోపల రావట్లేదంటే పెట్టుకోండి. బట్ ఇన్ కేస్ మీకు వర్షం నీళ్ళు పైనుంచి పడుతున్నాయి, అక్కడ మీకు బండి పక్కనే పడుతున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఛార్జింగ్ అయితే పెట్టకండి. ఎందుకంటే కొన్నిసార్లు షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే ఎర్తింగ్ లేకుండా ఆ బండికి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఏమైనా మెరుపులు లాంటివి మెరిసినప్పుడు డైరెక్ట్గా ఆ ఛార్జర్ ద్వారా మనకి పాస్ అయ్యే ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఛార్జర్ని సాధ్యమైనంత వరకు మీరు డ్రైగా ఉంచండి, అది తడికి ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకునేలాగా చేయకండి. రెండో విషయం ఏంటంటే వర్షం వస్తున్న టైంలో ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇంట్లో వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది వర్షం వచ్చిన టైంలో, కరెంట్ ఉన్నా కూడా. అటువంటి టైంలో ఛార్జింగ్ అనేది పెట్టకండి. సో ఎందుకంటే ఆ వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అవ్వడం వల్ల మీకు ఆ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఆ ఛార్జర్ కానీ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఛార్జింగ్ కూడా మీరు ఆ వర్షం పడుతున్న టైంలో ఛార్జింగ్ లాంటివి అయితే పెట్టకండి, డైరెక్ట్ మీకు కరెంట్ ఉన్నా కూడా. ఇక చివరికి ఇది ఒక అడిషనల్ టిప్, సాధ్యమైనంత వరకు మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ఎలక్ట్రిక్ బైక్ కానీ ఈవెన్ ఎలక్ట్రిక్ కార్ యూజర్లు కానీ మీరు వర్షాకాలం మేజర్గా బండి లోపల పెట్టేసి ఉంచుతారు కదా, ఇన్ కేస్ మీకు కుదిరితే కనుక మధ్యలో బండి ఆన్ చేస్తూ ఉండండి. అది ఎందుకంటే కొన్నిసార్లు బండి రెస్పాండ్ అవుతుంది, ఈవెన్ మీకు ఛార్జింగ్ ఉన్నా కూడా. మీరు పెట్రోల్ బండిలో కూడా చూస్తూ ఉంటారు, ఆ బ్యాటరీ డౌన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట వర్షాకాలంలో. సో అందుకని మీరు ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇన్ కేస్ మీరు ఒక రోజంతా ఏం బండి తీయలేదు అనుకోండి, నైట్ టైం ఒకసారి బండి ఆన్ చేసి అది ఒక మూమెంట్లో ఒకసారి చెక్ చేసుకోండి, అంతే బండి మోటార్ కింద ఆన్ చేసుకుని. ఇవన్నీ కూడా కొన్ని మీకు టిప్స్ అనమాట, మీకు బండి ఏమన్నా ఇన్ కేస్ మీకు ఏమైనా సమస్యలు రాకుండా ఉండడానికి జాగ్రత్తలు. ఒకటి నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఏదో అర్జెంట్ పని ఉంది, మీకు వర్షం పడుతుంది ఛార్జింగ్ నేను చెప్పాను ఛార్జింగ్ పెట్టకూడదని కాదు, మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బట్ ఇన్ కేస్ మీకు పాసిబిలిటీ ఉంటే చేసుకోకండి, అది నేను చెప్పేది. మ్యాక్సిమం ఏదైనా కూడా మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పెద్ద వర్షం వస్తుంది, మీరు వెళ్ళిపోవాలి ఖచ్చితంగా ఆ టైంలో ఇంటికి, నేను చెప్పాను కాబట్టి వెళ్ళకూడదు అలా కాదు. మీకు పాసిబిలిటీ ఉంటే ఇటువంటి పాటించండి, పాటిస్తే మీకు ఇంకా బెస్ట్. పాటించకపోయినా బెటరే, కాకపోతే పాటిస్తే మీకు ఇంకా ఎక్కువ లైఫ్ టైం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇవి వర్షాకాలంలో యాజ్ ఈవీ కస్టమర్గా మీకు ఉన్న డౌట్స్కి క్లారిఫికేషన్, లేదంటే మీకు కొన్ని సజెషన్స్. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ గణన్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గణన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.